నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆస్తరాన వృద్ధాశ్రమంలో అనగాం చంద్ర గాను శ్రీమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మనసు లక్ష్యంగా 65 మంది రాష్ట్ర వృద్ధులకు ఆకలి తీర్చడానికి ఈరోజు శ్రీమతి విజయవల్లి గారిచే శ్రీ సురేష్ గారిచే విష్ణుమూర్తి దీవెనలతో మాఘమాస పౌర్ణమి శుభ సందర్భంగా ఈరోజు విష్ణుమూర్తి పూజ మరియు అనగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి విజయవల్లి గారికి, శ్రీ సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే మాఘమాస పౌర్ణమి శుభ సందర్భంగా వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, వారికి అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరికీ విష్ణుమూర్తి ఆశీస్సులు, ఆ పరమశివుని దీవుని, అలాగే ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు విష్ణుమూర్తి పూజ చేయడం జరుగుతుంది. అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు శ్రీమతి విజయవల్లి గారికి, శ్రీ సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మందికి కూడా, అలాగే పెంటేశ్వర్ ఫ్యామిలీ కూడా ఉండాలని కోరుకుంటూ, అలాగే విజయవల్లి గారికి, సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీమతి విజయవల్లి గారికి, శ్రీ సురేష్ గారికి, చింజవి ఈశాంత్ గారికి, చింజవి అన్సిత్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడైతే ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి విజయవల్లి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి విశ్వలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర కుమారి విశ్వలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు మాఘమాస పౌర్ణమి శుభ సందర్భంగా విష్ణుమూర్తి పూజ మరి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ అరిసెలు, ఫ్రూట్స్, బనానా, అలాగే రైసు, అలాగే బెండకాయ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.